మీరు చూస్తున్నారు టుడే తెలంగాణ. నా పేరు స్వాతి. కరీంనగర్ వార్తలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం నూతన భవన నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణ రంగంలో పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి లేబర్ కార్డు ఉండే విధంగా సంఘ నాయకులు కృషి చేయాలన్నారు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వావిలాలపల్లిలో గల భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ భవనంలో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా లేబర్ అధికారులు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క బిల్డర్ వారి దగ్గర పనిచేసే ప్రతి ఒక్క కార్మికునికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేబర్ కార్డు తీసుకునే విధంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులతో పాటు ఇతర నిర్మాణ సంఘంలో పనిచేస్తున్న కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తుందని, సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు సంక్షేమ బోర్డు ద్వారా అందిస్తుందన్నారు. అంతేకాకుండా దహన సంస్కారాలకు 30,000 రూపాయలు అందిస్తుందని, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయని ఆ పథకాలను కార్మికులకు అందించే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ అధికారులతో పాటు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారులు హస్తాపురం నారాయణ, మేకా శ్రీనివాస్, ప్రభాకర్లతో పాటు బహుజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కన్నం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ నుండి నేను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికైనాను. తర్వాత నాతోని పాటు కోశాధికారి, తర్వాత సెక్రటరీ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భం ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం పెట్టుకున్నాము. దీని విషయమై మాకు ముఖ్య అతిథులుగా మా లేబర్ కమిషనర్ గారు మరియు లేబర్ ఆఫీసర్ గారు మన ప్రమాణ స్వీకారోత్సవానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఉన్నారు. సంబంధిత లేబర్ గురించి వాళ్ళ సూచనలు కూడా తెలుసుకుంటాం, అడిగి వివరాలన్నీ వాళ్ళ సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది. నాతోటి అసంఘటిత కార్మిక సంఘాలు సుమారు 18 సంఘాల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ ఈ సమావేశంలో పాల్పంచుకోవడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి నా తోటి సభ్యులు కానీ ఇతర సంఘాల అధ్యక్షులు, మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చినందుకు పేరు పేరున నా సభ్యులకు కానీ ఇతర సంఘాల అధ్యక్షులకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా బిల్డర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన హస్తాపురం నారన్న, మేక శ్రీనివాసు మరి ప్రభాకర్ గారికి నేను వీరికి స్వాగతం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలకు మరి మా యొక్క లేబర్ కార్డుకు సంబంధించిన లేబర్ ఆఫీసర్ గారు, మరి లేబరు మనకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లేబర్ కమిషనర్ గారు మాకు ఎల్లవేళలా సహాయ సహకారం అందిస్తారని చెప్పి మరి మా యొక్క సంఘాలను గుర్తించి మా సంఘాల దగ్గరనే మేము లేబర్ కార్డు అప్లై చేసుకొని ఆన్లైన్ చేసుకొని మరి మాకు మా సంఘాల దగ్గరనే వచ్చి లేబర్ ఆఫీసర్ వచ్చి ఒక వారం కేటాయించుకొని మాకు ఇక్కడే అప్రూవల్ ఇస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. జిల్లా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బిల్డర్ అసోసియేషన్ మీటింగు మేము లేబర్ డిపార్ట్మెంట్ తరఫున పాల్గొనడం కూడా ఒక మంచి అవకాశంగా మాకు కలిగినటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు ఎవరైతే మేస్త్రులు ఉన్నారో ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో కార్మిక సంక్షేమ బోర్డు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేసేటువంటి లేబర్ కోసము సంక్షేమ బోర్డు రాష్ట్రంలో ఉంది. ఆ బోర్డు ద్వారా అనేక సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్ ఎవరైతే మేస్త్రుల సంఘం ఎవరైతే ఉన్నారో మీ ద్వారా వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని చెప్పేసి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీకు నేను ముఖ్యంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో బోర్డు చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంది.
అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలని కార్మికులకి ఏదైతే వల్నరబుల్ సెక్షన్స్ ఏదైతే ఉన్నారో భవన నిర్మాణ ఇతర రంగాలలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా వల్నరబుల్ సెక్షన్లో పనిచేసేటువంటి వాళ్ళు ప్రమాదాలు కానీ మిగతా విషయాలు కానీ అన్నింటిలో ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తులు వీరు దాదాపుగా చాలా పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి వీరందరికీ కూడా సంక్షేమ బోర్డు ద్వారా అనేక పథకాలు అందుతూ ఉన్నాయి. అందులో మీకు తెలుసు ఇటీవల కాలంలో 6 లక్షలు ఉన్నటువంటి ప్రమాద మరణాన్ని 10 లక్షలకి బోర్డు పెంచడం జరిగింది. అదేవిధంగా 1 లక్ష ఉన్నటువంటి ప్రమాద మరణాన్ని 2 లక్షలకి పెంచుతూ మరలా అక్కడ 30,000 ఇక్కడ 30,000 ఫండ్రులకి ఏదైతే దహన సంసారాలు కూడా ఇస్తూ ఉన్నాయి. మిగతా ఉన్నటువంటి మ్యారేజ్ బెనిఫిట్ కావచ్చు, లేకపోతే మెటర్నిటీ బెనిఫిట్ కావచ్చు, మిగతా ప్రమాదవశాత్తు జరిగేటువంటి అంగవైకల్యం వచ్చినప్పుడు వచ్చేవన్నీ కూడా సాధారణంగా అవి కూడా కొనసాగుతూ ఉన్నాయి. వీరందరూ కూడా కార్మికులు మీ దగ్గర పనిచేసేటువంటి ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించాలి. ఫస్ట్ లెవెల్ ఒక్కరికి కూడా రిజిస్ట్రేషన్ లేకుండా పనికి మీరు అలౌ చేయొద్దు. అంటే నా ఉద్దేశం ఏంటంటే పనికి అలౌ చేసినప్పుడు అక్కడ ఏదైనా జరిగినప్పుడు వారికి ఎటువంటి బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఈరోజు 10 లక్షలంటే వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబం ఏదైతే ఉందో భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా దాదాపుగా కొంత వాళ్ళకి అష్యూరెన్స్ పోయిన మనిషిని ఎలాగో తీసుకొని రాలేం, మనం పోయిన వర్కర్ను తీసుకొని ఎలాగో రాలేం. కానీ వారి మీద ఆధారపడినటువంటి వారికి అంతో ఇంతో న్యాయం చేకూర్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫైనాన్షియల్గా వారికి ఆర్థికంగా మీరందరినీ కూడా మీకు ఒకటే చెప్తున్నాను, మీ దగ్గర పనిచేసే కార్మికులు ఎవరికి కూడా కార్డు లేకుండా పనికి అలౌ చేయొద్దు. అంటే అర్థం ఏంటంటే వచ్చిన రోజే మీరు ఇమీడియట్గా మీ సేవకి వెళ్ళి ఆయన కార్డు అప్లై చేసిన తర్వాతనే మీరు పనిలోకి తీసుకోబెట్టండి.